హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అయితే చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఎవరైతే అప్లై చేసుకోలేదో నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ మంత్ మార్చి 24th వరకు నోటిఫికేషన్ అయితే చేసుకోవచ్చు, అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయి ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మరొకటి ఏంటంటే దాదాపు 712 ఖాళీలు అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ 2021. సో ఈ నోటిఫికేషన్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెయిన్స్, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రిలిమ్స్కి 2 పేపర్స్ అనేది కండక్ట్ చేస్తారు. 2 పేపర్స్ అవి కూడా జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2 అనేవి ఈ 2 ఎగ్జామినేషన్స్ అనేవి ప్రిలిమ్స్లో కండక్ట్ చేస్తారు. అలాగే జనరల్ స్టడీస్ 1లో అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ స్టడీస్ 2లో 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 2 ఎగ్జామ్స్ వచ్చేసి 2 అవర్స్ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. అలాగే 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ జనరల్ స్టడీస్ 1లో అయితే, పేపర్ 1లో అయితే 2 మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి. జనరల్ స్టడీస్ 2 పేపర్ 2లో అయితే ఈచ్ క్వశ్చన్కి 2.5 మార్క్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ జనరల్ స్టడీస్ 2 అనేది జస్ట్ క్వాలిఫై అయిన మార్క్స్ మాత్రమే. క్వాలిఫై అయితే పేపర్ 2లో క్వాలిఫై అయితే చాలు. ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ 2 పేపర్ 2లో 33% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అంటే దాదాపు 65-70 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. బట్ ఈ పేపర్ 1లో వచ్చిన మార్క్స్ని మాత్రమే మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. పేపర్ 2 మార్క్స్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. సో క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పేపర్స్ అనేవి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి, మెయిన్ ఎగ్జామ్లో దాదాపు 9 పేపర్ల వరకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసి పేపర్ ఏ, పేపర్ బి అనేవి ఉంటాయి. దీంట్లో పేపర్ 1లో ఇండియన్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్లో ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 8th షెడ్యూల్లో ఏ లాంగ్వేజెస్ అయితే ఉంటాయో ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 300 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటుంది. పేపర్ ఏలో ఇండియన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 300 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. అలాగే పేపర్ బిలో ఇంగ్లీష్లో ఎస్సే రైటింగ్ లేదంటే ఏదైనా డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్కి కూడా 300 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. ఈ పేపర్ కూడా క్వాలిఫై పేపర్స్ మాత్రమే. ఈ పేపర్స్లో క్వాలిఫై అయితే చాలు. సో ఈ మార్క్స్ ఈ ఎగ్జామినేషన్లో ఈ మార్క్స్ మాత్రం మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చెయ్యరు. ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో పేపర్ ఏ, పేపర్ బిలో క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్లో ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ ఏ, పేపర్ బి. ఇందులో ఇండియన్ ఏ లాంగ్వేజ్లో అయినా 8th షెడ్యూల్లో ఏ లాంగ్వేజెస్ అయితే ఉంటాయో ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ బిలో ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఎస్ఏ ఆర్ ఏదైనా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో బబుల్స్ చేయాల్సి ఉంటుంది. బబుల్స్ పెన్ అండ్ పేపర్ మోడ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, పేపర్ అండ్ పెన్ మోడ్లో ఉంటుంది. బ్లాంక్ ఇంక్ పెన్ మాత్రమే యూస్ చేయాలి. బబుల్స్ క్లియర్గా నీట్గా చేయాలి. అలాగే
మెయిన్ ఎగ్జామ్లోనే ఈ పేపర్స్ అనేవి, ఇప్పుడు నేను చెప్పే పేపర్స్ అనేవి మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారు. ఈ మార్క్స్ అలాగే ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్, ప్రిలిమ్స్లో ఫస్ట్ పేపర్లో వచ్చిన మార్క్స్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేసి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, దాదాపు పేపర్ 5 దాకా ఉంటాయి. వీటన్నిటిలో పేపర్ 1లో ఎస్ఏ సబ్జెక్ట్ అనేది ఎస్ఏ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్కి, అన్ని 250 మార్క్స్కి ఉంటాయి. టైం లిమిట్ వచ్చేసి 3 hours అనేది టైం లిమిట్ ఉంటుంది. పేపర్ 2 జనరల్ సైన్స్ 1 ఉంటుంది. పేపర్ 3 250 మార్క్స్కి ఉంటాయి. ఈ పేపర్స్లో అనేవి మాత్రమే మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఓకే కదా ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ తర్వాత పేపర్ ఏ, పేపర్ బి, అలాగే పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు జనరల్ సైన్స్, జిఎస్ జనరల్ సైన్స్ 1 నుంచి ఎస్ఏ, ఇవన్నీ మెయిన్ ఎగ్జామినేషన్లో పార్ట్ మాత్రమే. ఇవన్నీ ఎగ్జామినేషన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్లో 1 సబ్జెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 సబ్జెక్ట్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్టులో పేపర్ 1, పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. అదే పేపర్ 6, పేపర్ 7. ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 సబ్జెక్ట్స్ అనేవి కాదు, పేపర్ 1, పేపర్ 2 మాత్రమే. 1 సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అనేవి కండక్ట్ చేస్తారు. ఇవి కూడా 250 మార్క్స్ ఉంటుంది. 3 hours టైం లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లియర్గా ఇదంతా పెన్ అండ్ పేపర్లోనే యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సివిల్ ఎగ్జామ్స్ అన్నీ పేపర్ అండ్ పెన్ మోడ్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సబ్ టోటల్ వచ్చేసి 750 మార్క్స్ ఉంటుంది. 1750కి టోటల్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది ఉంటాయి. మెయిన్స్కి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ లేదా ఫిజికల్ పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో 275 మార్క్స్కి ఉంటుంది. గ్రాండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 2025 మార్క్స్ అనేది మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి, ఈ ఎగ్జామినేషన్కి ఎలా ప్యాటర్న్ ఏంటి అనేది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరియు అలాగే నెక్స్ట్ లెవెల్లో మీకు ఏ రకంగా వీడియో చేయాలి, దేని మీద వీడియో చేయాలి, ఈ టాపిక్స్ మీద అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ కామెంట్స్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియో చేయాలి అనుకుంటాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇండియన్ లాంగ్వేజెస్ ఇక్కడ చూడొచ్చు. ఇండియన్ లాంగ్వేజెస్, ఈ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, అగ్రికల్చరల్, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, అలాగే ఎకనామిక్స్, ఇవన్నీ వీటిలో జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, అలాంటివి ఫిజియాలజీ, ఫిజిక్స్, వీటన్నిటి మీద జియాలజీ, స్టాటిస్టిక్స్, ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఎక్కువ వస్తుందో, మీరు ఏ సబ్జెక్ట్ రాయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో మీకు 2 పార్ట్స్లో ఉంటుంది. సపోజ్ నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను అనుకోండి, మ్యాథమెటిక్స్లో 2 పార్ట్స్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్లియర్ కదా ఫ్రెండ్స్. 2 పార్ట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th మార్చ్ ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అలాగే ప్రిపరేషన్ టిప్స్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ముందు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రిలిమ్స్కి బేసిక్స్ అయితే తెలుసుకోండి. టోటల్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ సైన్స్ అంటే దాదాపు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే పార్ట్ వైజ్గా టైం షెడ్యూల్ పెట్టుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ టైం కేటాయించండి ఫ్రెండ్స్. అలాగే నుంచి మొత్తం క్లియరెన్స్ తీసుకొని ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనేది తెలుసుకొని ఆ టాపిక్స్కి అయితే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్.
అలాగే మెయిన్గా వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాదాపు డైలీ 1 to 2 పేపర్ అనేది అటెంప్ట్ చేయండి. టైం లిమిట్ కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు కూడా టైమింగ్ అనేది సెట్ అవుతుంది. అలాగే ఎగ్జామినేషన్లో ఎలాంటి టెన్షన్ లేకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేసే మెచ్యూరిటీ అనేది మీకు వస్తుంది. టైం ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది టైం లిమిట్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ మీరు గైడ్స్ అవన్నీ కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎంతవరకు అయితే ఏ బుక్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం అన్ని టెక్స్ట్ బుక్లు అయితే రిఫర్ చేయండి. వాటిలో టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటుంది అనేవి మీరు ఒక నోట్స్ అనేది రాసుకొని ఆ టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్ అయితే మెయిన్ ఉంటుందో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద కొన్ని బిట్స్ మరియు అలాగే కొన్ని వర్డ్స్ అనేవి రాసుకోండి. ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 to 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందైతే రిఫర్ చేసుకోండి, మీకు ఎక్కువ గుర్తుంటుంది. సో ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తే మీకు పెన్ నోట్స్ ఎంతవరకు అయితే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారో అదైతే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఏదైతే గుర్తుండదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో అంత ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్లో టైం అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో మాత్రం అన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేయకండి. మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కన్ఫామ్ తెలిసి ఉంటుందో ఆ క్వశ్చన్కి మాత్రమే మీరు ఆన్సర్ చేసేయండి. ఎక్స్ట్రా క్వశ్చన్స్కి అయితే మీకు రానివి మాత్రం బ్లర్గా పెట్టేయకండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే పెట్టండి. మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే అదే ప్యాటర్న్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఎవరైతే యూపీఎస్సీ డిగ్రీ చేసి ఉంటారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ ఈ నోటిఫికేషన్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే వరకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సీ యూ.